భగవద్బంధులారా, నిన్న సప్తమ స్కంధాన్ని అనుసంధానం చేసుకొని అష్టమ స్కంధంలో ఈరోజు మనం పరమాత్మ గాథలను శ్రవణం చేస్తున్నాం. పరీక్షను మహారాజు స్వయంభువ శ్రీహ గురో వంశోయం విస్తరాత్ శృత. మహానుభావ, ఇంతవరకు మాకు స్వయంభువ మన్వంతరాన్ని, స్వయంభువ వంశాన్ని చాలా విస్తారంగా చెప్పారు. అక్కడే ప్రజాపతులందరూ సృష్టించబడ్డారు. అలాగే ఇతర మనులను కూడా ఇప్పుడు వివరించండి. ఒక మన్వంతరము, ఒక మనువు అని చెప్తే పూర్తి కాదు. మరి చాలా మనువులు ఉన్నారు కదా, వారందరి వైభవాన్ని మాకు అందించవలసింది. ఎందుకంటే కారణం, ప్రతి మన్వంతరంలో పరమాత్మ అవతరిస్తాడు. మనం చెప్పుకున్నాం, మన్వంతరం అంటే మనువు ఉంటాడు, మనువు భార్య ఉంటుంది, మనువు పుత్రులు ఉంటారు, అలాగే దేవతలు ఉంటారు, ఇంద్రుడు ఉంటాడు, సప్తరుషుడు ఉంటారు, శ్రీహరి అవతారం. ఈ 7 ఉంటేనే దాన్ని మనం మన్వంతరము అంటారు. సరే, తక్కినవి ఉన్నా లేకున్నా పరమాత్మ అయితే అవతారం ఉంటుంది కదా అని చెప్పిన. ఏది అడిగినా ఏది విన్నా పరమాత్మ గాథ కావాలి. శ్రీమన్నారాయణుని పవిత్ర గాథ ఉన్నటువంటి ఇతర మన్వంతరాలను నాకు అందించవలసింది. దాన్ని మీరు వివరించండి. ఏ ఏ మన్వంతరంలో ఏ ఏ స్వామి ఈ సకల జగత్తును వృద్ధిపరిచేటువంటి మహానుభావుడు ఎలాంటి పనులు చేశాడు, ఎలాంటి పనులు చేస్తాడు. ఇక్కడ త్రికాలజ్ఞుడు రెండు ఋషి త్రికాలజ్ఞుడు కాబట్టి చేసినవి చెప్తారు, చేస్తున్నవి చెప్తారు, చేయబోయేవి చెప్తారు. అందువల్ల మనకు అతీతే అనాగతే అద్యవ, జరిగినవి జరగబోయేవి జరుగుతున్నాయి. 3 చెప్పండి అని అడిగితే, నాయన ఇంతవరకు మనకు 6 మన్వంతరాలు గడిచాయి. అందులో నీకు మొదటి మన్వంతరం స్వయంభువ మన్వంతరాన్ని చెప్పాను. అక్కడ దేవతల సంభవాన్ని చెప్పాను. ఆహూతి ఎందు ఆహూత్య దేవహూత్యానికి దుహిత్రో, స్వామి యొక్క మనువు యొక్క పుత్రికలు ఆహూతి, దేవహూతి, ప్రసూతి చెప్పుకున్నాం. ఇందులో ఆహూతి దేవహూతుల యొక్క పుత్రికల వైభవాన్ని చెప్పాం. వారికి కలిగినటువంటి కుమారుడు కర్మ జ్ఞానాలను ఉపదేశించడానికి స్వామి వారిద్దరికి పుత్రుడుగా పుట్టాడు. కుతంపురా భగవత కపిలస్య అనుభవం. కపిల మహర్షి చరిత్రను చెప్పాను. ఇప్పుడు ఆఖ్యాస్యే భగవాన్ యజ్ఞ, ఆహూతి యందు యజ్ఞపురుషుడు అవతరించాడు. అతని విధానాన్ని చెప్తాను, అతను ఏం చేశాడో చెప్తాను. విరక్త కామభోగేషు శతరూపాపతి, స్వయంభో మనువు కామభోగాల యందు విరక్తిని పొంది రాజ్యాన్ని వదిలిపెట్టి తన భార్యతో కలిసి అరణ్యమునకు వెళ్ళిపోయాడు. అక్కడ సునంద తీరంలో ఏకపాదంతో 100 సంవత్సరాలు భూమిని స్పృశిస్తూ ఘోరమైనటువంటి తపస్సు చేశాడు. అతను పరమాత్మను ప్రార్థన చేశాడు. ఈయన చేతయతే విశ్వం, విశ్వయం చేతయతే నయం. ఏ పరమ ప్రపంచాన్ని సృష్టిస్తున్నాడో, ప్రపంచం ఏ పరమాత్మను తెలియజేయదో అందరూ పడుతున్నా ఎవరు మేల్కొని ఉంటారో అలాంటి పరమాత్మ నేను స్మరిస్తాను. ఆత్మావాస్యమిదం సర్వం,
యత్కించిత్ జగత్యాం జగత్ తేన శక్తేన బుద్ధిగా మా మృత కస్యస్మిత్ ధనం. ఇది మనకు ఈశావాస్య ఉపనిషత్తు. ఈశావాస్యం ఇదం సర్వం అంటారు. కొద్దిగా మార్చి ఆత్మావాస్యం అంటే ఈ ప్రపంచమంతా పరమాత్మ నిండి ఉన్నాడు, పరమాత్మ చేత వ్యాపించబడి ఉన్నది జగత్తు. భగవంతుడు లేని పదార్థం అంటూ ఏదీ లేదు. అందుకే త్యాగమే నీ అనుభవము. నీవు దేని కొరకు ఆశపడకు. ప్రపంచాన్ని మొత్తాన్ని స్వామి చూస్తారు కానీ స్వామి ప్రపంచం చూడలేదు. అలాంటి సకలభూత నివాసుల్ని పరమాత్మను నేను ధ్యానం చేస్తున్నాను. ఆ స్వామికి ఆద్యంత మధ్యములు లేవు, అంతరము లేదు. ఈ విశ్వమంతా అతని వ్యాప్తితో ఉంది. జగత్తే అతని శరీరం. ప్రతివారు అతన్నే పిలుస్తారు, కలుస్తారు, కొలుస్తారు. ఋషులు కానీ ఇంకా ఇతరులైనటువంటి మహానుభావులు కానీ అందరూ ఆ పరమాత్మనే ధ్యానం చేస్తారు, స్మరిస్తారు, తపిస్తారు. అని ఈ రీతిలో పరమాత్మను ప్రార్థన చేస్తే సకల ఉపనిషత్ సారాన్ని ఈ మహానుభావుడు ధ్యానం చేస్తే అతని ధ్యానాన్ని భంగం చెయ్యటానికి కొంతమంది అసురులు, రాక్షసులు వివిధ రూపాలతో అతన్ని హింసించడానికి అతని వీధికి ఉరికారు. అలా మనువును బాధితుడు అర్థులను చూసి యజ్ఞపురుషుడు తాను స్వయముగా అక్కడికి వెళ్ళి వారందరినీ వధించి వారిని దూరంగా తరిమేసి 3 లోకాలను ఆ స్వామి కాపాడాడు. ఇది యజ్ఞుని యొక్క సంగ్రహమైన చరిత్ర. తరువాతి మనువు, 2వ మనువు స్వారోచిష మనువు అంటారు. ఈ మహానుభావుడు అగ్నేయ సుత అభవతు, అగ్నిపుత్రుడినే. ద్యుమత్సుషేణ రోజిష్మ ప్రముఖా తస్య ఆత్మజ. అతని కుమారులు ద్యుమత్సేనుడు, సుషేనుడు, రోషిష్మాన్ ఇత్యాదులందరూ కుమారుడు. అక్కడ రోచనుడు అనేటువంటి వాడు ఇంద్రుడు, తుషితాదులు దేవతలు, ఊర్జస్తంభాదులు 7 ఋషులు. వీరంతా బ్రహ్మవాదులు. ఈ సమయంలో ఒక ఋషి వేదశిరాహట, వారు తుషితానామ పత్ని అభూత్. ఈ ఋషికి తుషిత అనేటువంటి భార్య ఉంది. ఆమె యందు తుషితాది దేవతలు ఆవిర్భవించారు. వారికి ఇంద్రుడిగా విభువు అనేటువంటి వారు ఇంద్రుడయ్యారు. 8 సహస్రాని మునయ, 88,000 మంది మునులు ఆ మన్వంతరంలో వ్రతమును పాటించి అందరినీ చక్కగా అనుశాసనం చేశారు. అంటే ధర్మంలో గెలిపారు. వీరంతా కౌమార బ్రహ్మచారిణ. వివాహం కానీ గృహస్థాశ్రమం కానీ లేదు. కుమార బ్రహ్మచారులుగా వీరున్నారు. 3వ మనువు ఉత్తముడు. ఇతడు ప్రియవ్రతుని యొక్క, మనం చెప్పుకున్నాం, ప్రియవ్రతుని యొక్క పుత్రుడు. ఇతనికి పవన, శృంజయ, యజ్ఞహోత్ర ఇత్యాదులు ఇతని కుమారుడు. వశిష్ఠ తనయులు ఋషులు ఉన్నారు, రౌందాదులు. వారు 7 ఋషులు. వేదశ్రుత, భద్ర, దేవ. ఇందులో సతీ అయినటువంటి వాడు, సత్యజిత్ అయినటువంటి వాడు ఇంద్రుడు. ధర్మస్య, ధర్మునికి సూనృతయందు సాక్షాత్తు పరమాత్మ పురుషోత్తముడు సత్యసేన నామంతో అవతరిస్తాడు. సత్యవ్రతులతో ఇతను సేవించబడతాడు. ఈ మహానుభావుడు అనుత వ్రతాన్ని, దుశ్శీలంగా ఉన్న వారిని శాసిస్తాడు. యక్షరాక్షసులను, భూత ద్రోవులను శిక్షిస్తాడు. భూతగణాలను దూరంగా తరిమేసి సత్యాన్ని, ధర్మాన్ని స్థాపిస్తాడు. ఇక 4వ మనువు ఉత్తముడి యొక్క భర్త. ఇతను తామసుడు. ఈ మహానుభావుడు
పృథు ఖ్యాతి నర కేతు వీరు వీరి కుమారులు. సత్యజా హరయ వీరా దేవా. ఈ మన్వంతరంలో సత్యకాదులు దేవతలు, త్రిశిఖులు అనేటువంటి వారు సాక్షాత్తు పరమాత్మ. జ్యోతిర్ధామాదులు సప్తర్షులు. వైద్యుతులు అనేటువంటి వారు దేవతలుగా ఉంటారు. వారు విభూతుల యొక్క సంతానము. నష్టా కార్యీ వేదా విధృతాశ్వేన కేంద్రీ. కాలక్రమంలో వేదములు లోపిస్తే వాటిని మళ్ళీ ఉద్ధరించి ధరించిన వారు కాబట్టి వారిని విధృతులు అని అంటారు. ఆ సమయంలో యజ్ఞే భగవాన్ హరిణ్యం హరిమేధ సహా. ఆ సమయంలో హరిమేధ అనేటువంటి మహర్షికి హరి అనేటువంటి హరియందు హరి అనేటువంటి పేరుతో పరమాత్మ అవతరించాడు. ఈ హరే గజేంద్ర మోక్షణం చేశాడు. మనకు ఈ గాథ చెప్పడానికి మరి పూర్వరంగం కావాలి కదా, ఎవరో చెప్పాలి కదా. అంటే మనకు తామస మన్వంతరంలో అవతరించినటువంటి హరి గజేంద్ర మోక్షణాన్ని చేశాడు. అంటే ఆదిగారు, అయ్యా వ్యాసపుత్ర, కాస్త ఈ గాథను వివరంగా వినాలనుకుంటున్నాను. శ్రీహరి గజపతిని ఎలా మకరం నుండి కాపాడాడు. ఆ కథ పరమ పవిత్రమైనటువంటి కథ. ధన్యము, స్వస్థేనము, శుభం. ఇదే కాదు, పరమాత్మ ఎక్కడ ఇవ్వబడ్డ ఆ కథ పవిత్రమైంది, అది మంగళప్రదమైంది అని పరీక్షిత్తు అడిగితే అతని ప్రశ్నను అభినందించి పరమ ఆనందంతో ఈ మహానుభావుడు ఆసీది గిరివరో నామ త్రికూట. త్రికూటమైనటువంటి ఒక మహాపర్వతం ఉంది. ఇది క్షీరసాగరం మధ్యలో ఉంది. ఇది యోజన అయుతం, 10,000 యోజనాల విస్తీర్ణంతో ఉంది. అంత ఎత్తుతో ఉంది. 3 శృంగాలు ఇందులో ఉన్నాయి. ఈ పర్వత కాంతితో అన్ని దిక్కులు అద్భుతంగా ప్రకాశిస్తూ ఉన్నాయి. ఇక్కడ చక్కని వనము ఉంది, వనములు ఉన్నాయి, రకరకాల వృక్షములు ఉన్నాయి, ఫలములు ఉన్నాయి, పుష్పములు ఉన్నాయి, పక్షులు, అలాగే కోకిలలు, తుమ్మెదలు, ఇతరమైనటువంటి పక్షి జాతులు. అక్కడ ఆ వనంలో మధ్యన ఒక చక్కని సరస్సు, అది రసత్ కాంచన పంకజం. ఆ సరస్సులోని ప్రత్యేకత, అందులో బంగారు పద్మాలు ఉన్నాయి. అలాంటి అది కుముద, ఉత్పద, కలహారిత పత్ర, శ్రీయ కలువలు ఉన్నాయి, చిత్రపత్రాలు ఉన్నాయి, కలహారములు ఉన్నాయి, హంసకారండవాది పక్షులు ఉన్నాయి, రకరకమైనటువంటి అన్ని పుష్పములు, అన్ని వృక్షములు, అద్భుతమైనటువంటి శోభతో ఆ ప్రాంతం ఉన్నది. అక్కడి సుగంధము, అక్కడి పరిమళముకు సకల ప్రాణులు పరవశం చెందుతారు. తత్రైకదా తద్గిరికానాశ్రయ కలియుగి వారణయూతప. అక్కడ ఒక గజరాజు ఉన్నాడు. అతను ఎంత గొప్పవాడు అంటే, సామాన్యంగా సింహం కలలో వచ్చినా, సింహ గర్జన విన్నా ఏనుగులు మరణిస్తాయి. కానీ ఈ ఏనుగు దీన్ని చూసి సింహం మరణిస్తుంది. వనగర్వం, మదగర్వంతో ఆడ ఏనుగులతో కలిసి ఆ వనమంతా తిరుగుతుంది. ఆ ఏనుగులో వచ్చేటువంటి మదం, శ్రమించేటువంటి మదాన్ని వాసన చూస్తేనే వ్యాఘ్రాది మహామృగములు, మహోదగములు భయంతో పారిపోతాయి. వృకములు కానీ, వరాహములు, మహిషములు ఇవన్నీ భయపడి పరిగెత్తుతాయి. అలాంటి ఏనుగు వేసవి కాలం, ఏనుగులకు గేదెలకు ఎండ తట్టుకోలేదు, నీరు బాగా కావాలి. అందుకే ఎండకు బాగా తప్పించిపోయి
తన ప్రియురాళ్లతో కలిసి చల్లదనం కోసం ఈ సరస్సును ఆశ్రయించినది. ఈ ప్రాంతానికి వచ్చి అందులో హాయిగా మునిగి తేమార బిందోత్పల రేణువాసితం బంగారు పద్మముల పుష్పముల పొడితో సువాసన చేయబడినటువంటి జలములో చక్కగా తనను తాను స్నానం చేసి మరి కాస్త ముందుకు వెళ్ళి ముందర 4 పద్మాలు కనపడ్డాయి. ధర్మశాస్త్రం పుష్పం దృష్ట్యా హరిం స్మరేతని శాస్త్రం. అందమైన పువ్వు కనబడితే శ్రీమన్నారాయణుడిని స్మరించాలి. పరిశుద్ధమైన చక్కని జలప్రవాహం కనబడితే శంకరుణ్ణి స్మరించాలి. ఎందుకు? అలంకార ప్రియో విష్ణు, అభిషేక ప్రియో శివ. అలాగే గజేంద్రుడు చక్కని పద్మాలు చూచాడు కాబట్టి పరమాత్మ కల్పిద్దాం అన్న భావనతో ఆ పద్మాలను తెంపుకునేటువంటి ప్రయత్నంలో మరి కాస్త ముందుకు వెళ్ళి తన తొండంతో 2-3 పద్మాలు తీసుకున్నాడు. సరిగ్గా అదే సమయంలో అక్కడ ఉన్నటువంటి ఒక మకరం అంటే ఒక ముసలి ఈ ఏనుగు పాదాన్ని గట్టిగా పట్టుకుంది. అప్పటిదాకా ఆనందంగా హాయిగా వేసినటువంటి ఏనుగు కదలలేదు, వెనక్కు రాలేదు, ముందుకు రాలేదు. తనను తాను రక్షించుకునేటువంటి ప్రయత్నం చేస్తూ చాలా సంవత్సరాలు, ఒక మనకు 10,000 సంవత్సరాలు, వేలకు వేల సంవత్సరాలు ఆ ముసలితో పోరాడి, ఎంత పోరాడినా జలములో బలీయం మకరం కదా, స్థానబలము కానీ తన బలిమి కాదయ్యా అని శాస్త్రం. కాబట్టి స్థానబలంలో ముసలి చాలా గొప్పది కాబట్టి గెలవలేకపోయింది. రెండవది, ముసలికి ఆహారం దొరుకుతుంది, దీని రక్తమే ఆహారాన్ని తీసుకుంటుంది. ఏనుకో ఆహారం దొరుకుతుంది అంటే అది బలాన్ని తీసుకుంటూ యుద్ధం చేస్తున్నది, ఇది బలాన్ని కోల్పోతూ యుద్ధం చేస్తున్నది. సహజంగా ఏనుగు బలహీనం అయిపోయింది, ముసలి బలాన్ని పెంచినది. ఇన్ని సంవత్సరాలు కొట్లాడి తనను తాను విడిపించుకోలేక ఎప్పుడైతే మన ప్రయత్నం ఫలించదో, మనకు వచ్చిన సమస్యను మనం ఎప్పుడు తొలగించుకోలేమో అప్పుడు ఏమంటాం? అయ్యో దేవుడా అంటాం కదా. మనకి ఏదైతే పోరాడతాం, ప్రయత్నం చేస్తాం, చివరిగా కాలేదు, నా వల్ల కాదు స్వామి నీవే దిక్కు. ఏనుగు కూడా ఇన్ని 1000 సంవత్సరాలు యుద్ధం చేసి నమామిమే జ్ఞాతయ ఆతురంగజ, బాధపడుతున్నాను. నాకు ఇంతమంది బంధువులు ఉన్నారు, ఇంతమంది ప్రియురాళ్ళు ఉన్నారు, ఇంతమంది గజములు, ఇన్ని గజములు సేవకులుగా ఉన్నారు, ఒక్కరు విడిపించలేమి, ఒక్కరు నాకు సాయం చెయ్యరు. ముసలి పట్టి బంధించి నన్ను తీసుకొని వెళుతుంటే వీరెవరు రక్షకులు కారు, నిజంగా నావాడనేవాడు వీడు కాదు, రక్షించేవారు కూడా వీరు కాదు, నిజముగా రక్షించేవారు వేరే. ఎవరైతే భయపడిన వాణ్ణి, ఆశ్రయించిన వాణ్ణి, ఆపద పొందిన వాణ్ణి కాపాడుతాడో అలాంటి పరమాత్మను శరణు వేడుతాను అని భగవంతుని మీద దృష్టి వెళ్ళి ఓం నమో భగవతే తస్మై యతయే తచ్చిదాత్మకం, సకల చరాచర జగత్తు ఎక్కడి నుంచి వస్తుందో అలాంటి స్వామికి నమస్కారం. పురుషాయ ఆదిబీజాయ పరేశాయ అభిధీమతి, ఆది పురుషుడికి పరమాత్మకు గానం చేస్తాను. తస్మిన్నిదం
యతశ్చేదం ఏనేదం య ఇదం జగత్ యోస్మాత్ పరస్మాచ్చ పరం తం ప్రపద్యే స్వయంభువం. సంస్కృతం అర్థం కాదంటే ఎవరికి జరించు జగము ఎవరి లోపల నుండి ఈనమయ్యబడు. ఆ పద్యానికి అనువాదం, దీనికి అది అనువాదం. సకల జగత్తు ఎవరిలోని ఉందో, సకల జగత్తు ఎవరి నుంచి వచ్చిందో, సకల జగత్తు ఎవరి చేత నిర్మించబడిందో, సకల జగము ఎవరో, దీనికంటే దానికంటే ఏది అవతల ఉందో అలాంటి పరమాత్మకు నేను నమస్కరిస్తున్నాను. తస్మై నమః పరేశాయ బ్రహ్మణి అనంత శక్తి. స్వామి అనంత శక్తి పరమాత్మ. నమో నమస్తే అఖిల కారణాయ, సకల జగత్కారణుడు, నిష్కారణాయ, అద్భుత కారణాయ. అతనికి ఎవరూ కారణం లేదు, అతను అన్నిటికీ కారణం. ఆ కారణం అద్భుత కారణమైనే సర్వాగమ ఆమ్రాయ మహార్ణవాయ. వేదములు, ఆగమములు, శాస్త్రములు ఇవన్నీ అతనిలో ఇమిడి ఉంటాయి. నమః అపవర్గాయ పరాయణ. ఇలాంటి పరమాత్మకు నేను నమస్కారం చెప్తున్నాను. అంటే అతను ఎవరో తెలియదు, అతని పేరు చదువుతాం. అక్షరం బ్రహ్మ పరం పరీక్షం అవ్యక్తం ఆధ్యాత్మిక యోగధన్యం. ఎక్కడ స్వామి ఊరు పేరు ఎక్కడ చెప్పలేదు. అక్షర బ్రహ్మ. ఎవరు? బ్రహ్మాదులు ఏ స్వామిని సేవిస్తారు, ఏ స్వామి అన్ని నామరూపాలతో జగత్తును కాపాడుతారు. సకల బుద్ధి, సకల ఇంద్రియములు ఎవరిని చేరుతాయి? అతను పురుషుడా, స్త్రీగా, నపుంసకుడా, స్థావరమా, జంగమమా, సప్రాణమా, అప్రాణమా? అన్ని రూపాల, కొన్ని రూపాల, ఇవేమీ నాకు తెలియదు. అలాంటి పరమాత్మను ధ్యానం చేస్తున్నాను. నమో నమస్తుభ్యం అసత్య వేగ శక్తిత్రయాయ. నీ వేగాన్ని ఎవరు ధరించలేదు. కరింద్రియాణం అనవాప్యవర్త్మని. దుష్ట ఇంద్రియములకు నీవు నీ దారి దొరకదు. అసలు నీవెవరో మాకు తెలియదు, నీవెలా ఉంటావో తెలియదు, నిన్ను ఏ పేరుతో పిలవాలో తెలియదు, ఎలా ధ్యానం చేయాలో తెలియదు. అలాంటి స్వామిని నేను నా ఆపద తరింపచేయటానికి ప్రార్థిస్తున్నాను. ఎప్పుడైతే పరమాత్మ ఇలా ప్రార్థించారో తత్ర అఖిలామర వయ హరిరాజు బ్రహ్మాదయ దుర్యలింగ బిదాభిమాన. బ్రహ్మ, రుద్రుడు, ఇంద్రుడు, వాయువు, మరుడు ఎవరెవరో ఎవరు నా పేరు పెట్టి చెప్పలేదు. నేను ఎందుకు పోవాలి? ఇక్కడ ఆయన ఊరి పేరే చెప్పలేదు. శంకరా రమ్మలేదు, బ్రహ్మ రమ్మలేదు, ఇంద్ర రమ్మలేదు. పెట్టుకుని నిజం లేదా స్టేజం ఏ నిజం అన్నాడు. ఎవరో వాడైపోతాడు నాకెందుకు. అప్పుడు తత్ర అఖిలామరమయ అఖిల దేవతామూర్తి అయినటువంటి స్వామి హరి ఆవిర్భవించాడు. చందోమయేన గరుడేన సమూహ్యమాన చక్రాయుధ అభ్యగమదాసు యతో గజేంద్ర. గరుడ వాహనారుడై పరిగెత్తుకొని వచ్చాడు స్వామి. తావులు తప్పెను, మూర్ఛ వచ్చి తనుగుండస్య శ్రమం బయడి. నీవే తప్ప ఇతపరం పెరుగా మన్నింపందను దేవుని. తావే ఈశ్వర, తావే వరద, సంరక్షించు భద్రాత్మక. పోతన పద్యం. ఇక్కడ సామాన్యంగా మనకు పోతన భాగవతం స్వతంత్ర అనువాదం, భాషానువాదం కాదు, భావానువాదం. పరమాత్మే వచ్చి ఆయన హృదయంలో నిలిచి అనువాదం చేయించాడు. ఎక్కడ పరమాత్మ యొక్క స్తోత్రం వస్తుందో, ఎక్కడ భగవంతుడి దివ్యమంగా వర్ణన వస్తుందో మైమరిచిపోతారు స్వామి. శబ్దాలంకారాలు, అర్థాలంకారాలు, ఉభయాలంకారాలు, ప్రాసలు, పదగుంపనము అద్భుతంగా
అలా అలా వచ్చేస్తాయి. ఈ ఘట్టాన్నే మనకు ఇందులో లేనిది, ఇందులో స్వామి గరుత్మంతుణ్ణి ఎక్కి వచ్చాడని చందోమైన గరుడేన సమూఖ్యమాన, వేదమైన వేసోరు గరుడంటే వేదమే గరుడే కాదు. ఒక విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఏ దేవతకైనా వాహనం అంటే ఆ దేవత మంత్రం, అది గుర్తుంచుకోవాలి. వాహనం అంటే మంత్రమే. నిజంగా పరమాత్మను మన దగ్గర తెచ్చేది మంత్రమే కదా. అది వచ్చేది మంత్రాలతో, అంటే అది వాహనమే. రాముడికి హనుమంతుడు వాహనము, స్వామి గరుత్మంతుడు వాహనము, మన రుద్రుడికి నందికేశ్వరుడు వాహనము. చత్వారి శృంగాతయో అచ్చపాదాద్వే తీర్థే సప్తహస్తాసో హస్య త్రిధాబద్ధో వృషభోరో రవీతి మహాదేవో మధ్యాగుం ఆవివేశ. ఏంటి వృషభం నందికేశ్వరుడు అంటే ఎవరు? శబ్దగ్రంథం, శబ్దమే, మంత్రమే. ఈ మంత్రానికి 4 కొమ్ములు ఉంటాయి. ఈ వృషభానికి చత్వారి శృంగా త్రయో అస్య పాదాలు 3 ఉంటాయి. ద్వే శీర్షే 2 తలలు ఉంటాయి. 7 చేతులు ఉంటాయి. త్రిధాబద్ధ ఈ వృషభాన్ని 3 చోట్ల కట్టేస్తారు. అర్థమైందా? మనకి సౌకర్యం వస్తున్నాయి. మనం పెరుగురాలు ప్రజల వల్ల విని నేర్చుకోవాలి. చత్వారి శృంగ 4 అంటే వాక్కులు 4 విధాలు. పర, పశ్యంతి, మధ్యమ, వైఖరి. త్రయో అస్య పాదాలు 3, భూత, భవిష్యత్, వర్తమానం. ద్వే శీర్షే 2 తలలు, నిత్యము, అనిత్యము. సప్తహస్తాస 7 చేతులు అంటే 7 విభక్తులు. త్రిధాబద్ధ ఉరసి అంటే శిరసి. పెద్దోడు ఎక్కడికి ఇలా నందికేశ్వరుడు అన్నా మంత్రమే, గరుత్మంతుడన్నా మంత్రమే, హనుమంతుడన్నా మంత్రమే. శబ్దం ఎలా పుడుతుంది, ఎలా ఆవిర్భవిస్తుంది, ఎలా మన దాకా ఆ శబ్దం వస్తుంది అనేటువంటి రహస్యాన్ని మనం తెలుసుకోగలిగితే వాహనం అంటే మంత్రమే అనుకుంటాం. ఇక్కడ పోతన మహానుభావుడు స్వతంత్రంగా చిరికి చెప్పడు, చేదోయి సంధింపడు, ఏ పరివారంబు జీరడు, అభ్రగపతిని మందింపడు, ఆదరణి కాంతాల కన్మిల్లము చక్కనొస్తాడు, వివాద ప్రోక్షిత శ్రీకుతో పరిచయలాంఛనమైన వీడడు, గజ ప్రాణావనోత్సాహి అని మన గారు చెప్తారు కదా. ఈ పద్యం రాస్తే శ్రీనాథుని కుమారుడు చూచి ఏం పద్యమయ్యా ఇది ఏం కవిత్వం? అక్కడ ఏనుగు బాధపడుతున్నదా ముసలితోటి? రక్షించు దేవుడా అని ప్రార్థిస్తున్నా, మొరబెట్టుకుందా? ఏమిటితో కూడా పోయి ఏం చేస్తాడు? రక్షించాలి కదా, చక్రం ఉండాలి కదా, వాహనం ఉండాలి కదా, ఆయుధాలు ఉండాలి కదా, పరివారం ఉండాలి కదా. ఏమీ లేకుండా ఇలా ఏం కవిత్వమయ్యా? అసహజంగా ఉంది, స్వభావానికి విరుద్ధంగా ఉంది. దీన్ని పెద్దలెవరు ఆమోదించరు. ఏమో బాబా నేను రాశాను, ఆయన రాయించాడు, అలా వచ్చింది రాశాను, ఆయన రాయించాడు, నేను రాశాను. ఈయన పరమ సాత్వికుడు కాబట్టి సాత్వికంగా చెప్పాడు. కానీ పిల్లలంతా సాత్వికులు ఉంటారు కదా, కొంచెం గడుసు వాళ్ళు ఉంటారు. మా నాన్న కవిత్వాన్ని వదిలించేంత వాడు ఎవరా నువ్వు అంటే మా అమ్మగారే వరుసకు నీ సంగతి చెప్తాను అని అమాంత లేచి పరిగెత్తి తల్లికి వెళ్ళి ఓ పెద్ద రాయి తీసి బావిలో పెట్టేసి, అయ్యో మావయ్య కొడుకు పడ్డాడు బావిలో. కొడుకు భయపడ్డాడు, పిల్లవాడు భయపడ్డాడు. చూడండి మావయ్య దగ్గరికి వచ్చాడు, చూసాడు తిరుగుతున్నాడు. ఏమిటి మావయ్య, పిల్లవాడు బయటపడితే తాడు లేదు, బొక్కెన లేదు, కూలి మనుషులు లేడు, పక్కవాడిని పిలవలేదు, ఇలా వచ్చి తిరిగి వాడు బయటకు వస్తారా? పనిముట్లేవయ్యా, ఎక్కడున్నాయి పనిముట్లు? ఇలాగే వస్తారా? బాగా నీ కవిత్వమే కరెక్ట్ బాగా.
ఆదుతాలో ప్రేమలో బుద్ధి పనిచేయదు. నీకు ఒక కొడుకుంటేనే ఇంత వేదన ఉంటే లోకమంతా వాడి సంతానం రా. ఈ పిల్లవాడు ఇంటిలో వాడు ఎంత బాధపడాలా, ఎంత పని చేసుకుని వస్తాడా? రాకుంటే స్వామి వస్తాడా? బాబా బాబా నీదే కరెక్ట్ కవిత్వం, నాదే తప్పు, నీది స్వభావోక్తిది, ఇది నిజంగా నీవు సహజ పాండిత్యం దానికి వినిపించాడు. అంటే భావానుగుణంగా, సన్నివేశానుగుణంగా, కథానుగుణంగా మనం తీసుకుంటాం. సరే, సందర్భంగా ఎవరు 2 బాగా చెప్పుకున్నాం. స్వామి గరుడునితో వచ్చి, చక్రాయుధంతో వచ్చి, స్వామి ఎంతటి దయామయుడంటే మనకు విష్ణు పురాణంలో చెప్తారు. ఈ ఘట్టాన్ని వేదాంత దేశకులు అద్భుతంగా వర్ణిస్తారు. ఒక శతకం ఉంది, దయాశతకం అంటారు. అసలు దయ లేకుంటే ఆయన ఎవరు పిలుస్తారు? భగవంతుడితో మాకేం పని దయ లేకుంటే? ఆమె ఉంటే మనం కాపాడబడుతున్నాం. అందులో మనకు స్వామి మొట్టమొదటిసారిగా గరుత్మంతుణ్ణి త్వరగా పద, త్వరగా పద, త్వరగా పద అని తన 2 పాదాలతో 2 భుజాలను తొక్కుతూ తొక్కుతూ అందించాడు. భక్తుడు అంటాడు, ఇన్ని లక్షల కోట్ల యుగాలలో ఈనాడు నా జన్మ ధన్యమైంది. నీ పాదహతితో నా పాపాలన్నీ పోయాయి. నేను ధన్యుడయ్యాను స్వామి. భక్తుడా అనలేవు. ఎందరో పిలిచారు నిన్ను, ఎన్ని చోట్లతో వెళ్ళావు, ఎప్పుడు తొందరపడలేదు. తొందర నీకేమిటా? అందుకే తస్మై త్వరాయ నమః అంటారు గారు. నమస్కారం నీకు కాదు, పరమాత్మ కాదు, పరమాత్మ త్వరకు నమస్కారం. ఎందుకంటే ఇందులో చెప్తాడు, గరుడుని ఎక్కి సరస్సు దాకా వచ్చాడు, సరస్సు ఒడ్డు దాకా వచ్చాడు. ఒడ్డు దాకా వచ్చిన వాడు తాను గరుడుని దిగాడు. దిగి తాను వంగి ముసలిని పట్టి లేపాడు. తెచ్చుకొని లేపి చక్రంతో మెడపోసాడు. గజేంద్రుడు అంటే ఏమిటి స్వామి ఈ పిచ్చి చక్రం ఎక్కి అది చంపదా? ఇక్కడ దాకా వచ్చావు కదా, చక్రం విడువ చంపేస్తుంది కదా, చేయబట్టి లాగి కొయ్యడం ఎందుకనా? చక్రం ఆలస్యంగా వెళ్తుంది, నేనే కూర్చున్నాను. ఆ భావనకు, ఆ ఆర్ద్రతకు, అతని దయ యొక్క పరమావధికి పరవశించిపోవాలి, పులకించిపోవాలి. అందుకే అంటారు, తం వీక్ష పీడితమయ సహసా అవతీర్య సగ్రాహమాసు సరసా కృపయ ఉద్యహార. ముసలితో సహా ఏనుగును పైకి తీశాడు. గ్రాహాత్ విపాడిత ముఖాత్ హరినా గజేంద్రం సంపశ్యతాం హరి అమోచతు. పైకి తీసి ముసలి నోటి నుంచి ఏనుగుని విడిపించి చక్రాయుధంతో ముసలిని సంహరించాడు. ఎక్కడ ఏనుగు? తిరియని జంతువు అది. అక్కడ ఉండి స్వామి అంటే ఆయన రావాలా? చక్రమని సరిపోదా? లేదు నువ్వు చావుంటే వాడు చావడా? ఇంత దయ నా పప్పులండి, ఇంత భక్త పరవశమా స్వామిది, ఇంత కృపణ అని దేవతలు, యక్షులు, రాక్షసులు, కిన్నరులు, కింపురుషులు అందరూ పుష్ప వర్షం కురిపించారు. దుందుబులను దివ్యధ్వని చేశారు. ఋషులు, చారణులు స్తోత్రం చేశారు. ఈ రీతిలో సవై సద్య పరమాశ్చర్య రూపతు. పరమాత్మ హస్తస్పర్శ, పరమాత్మ చక్రస్పర్శ రెండూ పొందినటువంటి ఆ ముసలి దివ్య రూపాన్ని తెలుసు. న్యాయగతను దేవల శాపేన హూహూ గంధర్వ సప్తమహవాడు గంధర్వుడు. బయటే హూహూ హాహా హూహూ చైవమాద్యా గంధర్వ అని మనకు ఒక కోశం ఉంది, అమర కోశము అంటారు. మనకు శాస్త్రం ఉంది. అమరం నెమరకు వస్తే కావ్యాలెందుకు కాలబెట్టడం. అమరం వచ్చిన తర్వాత కావ్యాలతో పట్టలేదు. అమరము అమరని వారికి నేను అమరను అంటారు సంస్కృతి.
నేను రాను అని అర్థం. అమరం రాకుంటే కళ్ళలు చదివి వ్యర్థం, అమరం వస్తే చదవలసిన పని. ఇంకెందుకో అందులో ప్రతి విషయం చెప్పాను. మా తల్లని చెప్పాను, సంస్కృత భాషలోని గొప్పతనం ఏమిటంటే భాషా నిఘంటు అంటే డిక్షనరీ సంస్కృత పండితులకు కంఠంలో అంటే బుద్ధిలో ఉంది. అప్రాచ్య భాషలాగా ఇసరి తీసి వెతికి అలబెతికి తీసుకుని అర్థం తీసుకొని ఎక్కడుంది లేదు, ఇక్కడ ఉంటుంది. హూహూ ఎవరు హాహా హూహు చయోమాద్య గంధర్వ సింగో కథాం మరి లేదు, ప్రశ్నే లేదు. మొత్తం నిఘంటూ కంఠోపాఠం. కాబట్టి సంస్కృత భాషలోని పదానికి అర్థం తెలియదు అన్న ప్రశ్నే లేదు, నిఘంటు అయితే ఉంటుంది. ఇలాంటి హుహు గంధర్వుడు దేవల శాపంతో ముసలిగా అయ్యాడు. శాప విముక్తుడై పరమాత్మకు నమస్కరించి ఆ స్వామి యొక్క దయతో ఉత్తమ లోకాన్ని ఆయన పొందాడు. గజేంద్రుడు కూడా పరమాత్మ యొక్క స్పర్శతో విముక్తుడై అంటే అజ్ఞానబంధం తొలగిపోయి భగవంతుని యొక్క సారూప్యాన్ని పొందాడు. వీతవాస చతుర్భుజ అనే యథాధారి ఈ మహానుభావుడు ఎవరంటే సాక్షాత్తు పాండ్య మహారాజు. ఇతని పేరు ఇంద్రద్యుమ్నుడు. ఈ మహానుభావుడు పరమాత్మను ధ్యానం చేస్తూ పురాచల పర్వతంలో కూర్చొని ఉన్న సమయంలో అక్కడికి ఒక మహానుభావుడు, మనం అగత్యుడు అంట, ఆ మహర్షి వచ్చాడు. ఇతను ధ్యానంలో ఉన్నాడు కాబట్టి అతన్ని చూడలేదు. ఏనుగులాగా స్తబ్దంగా ఉన్నావు కాబట్టి నీవు గజము కావలసినది అని అతన్ని శపించాడు. స్తబ్ధమతివి కాబట్టి గజం కాదు. దాన్ని కూడా పట్టించుకోలేదు. పరమాత్మ ధ్యానంతోటే గజత్వాన్ని పొందాడు. ఏనుగైనా పూర్వజన్మ జ్ఞానాన్ని కోల్పోలేదు. మనకు విష్ణు పురాణంలో వస్తుంది, ముసలిని చంపి ఏనుగును దుబ్బితే నాహం కళేవరశాస్త్ర ప్రాణాయ వసూదన. అనవసరంగా ముసలిని చంపాడు. నిన్ను పిలిచింది ఈ శరీరాన్ని కాపాడటానికి కాదు. కళేవరస్య అస్య ప్రాణాయ నాహం. కరస్థ కమలాన్యేవ పాదయోరర్పితుంతవా. ఇక్కడ మంచి పద్మాలు కనపడ్డాయి స్వామి, నీకు అర్పిద్దామని తెంపాను. తెంపి అర్పిజో వరకు పట్టుకున్నాను. అయ్యో స్వామి ఈ పద్మాలు తీసుకోవయ్యా అని పిలిచాను తప్ప నా శరీరాన్ని కాపాడమని పిలవలేదయ్యా. పరమాత్మను చూసిన వాడికి కోరికలు ఉంటాయా? దేహాభిమానం ఉంటుందా? కాబట్టి ఇలాంటి జ్ఞానం ఉన్న మహానుభావుడు కాబట్టి అగత్య శాపంతో గజత్వాన్ని పొందిన పూర్వజన్మ జ్ఞానాన్ని కోల్పోలేదు కాబట్టి స్వామిని స్తోత్రం చేశాడు. పరమాత్మ కృపను పొందాడు. అదే రీతిలో శాప విమోచనాన్ని పొందాడు. ఈ రీతిలో స్వామి గజేంద్ర మోక్షణాన్ని జరిపించి సకల గంధర్వ సిద్ధ సాధ్య గరుడ కిన్నర కెంకుషాదులతోటి స్తోత్రం చేస్తూ చేయబడుతూ తాను వెళ్ళిపోయాడు. మనకు భాగవతం మొత్తంలో ఒక అద్భుతమైన గాథ గజేంద్ర మోక్షం. దీనికున్న ప్రత్యేకత దుస్వప్న నాశనం. మనం ఇప్పుడు అన్నీ మర్చిపోయాం. అసలు ఒక్క నిద్రపోవడం మనకు జ్ఞాపకం ఉండేటుంది, లేవడం జ్ఞాపకం ఉండటం లేదు. వాస్తవంగా బ్రాహ్మీమూర్తే ఉత్థాయ చింతయేతు హరిమీశ్వరం అని శాస్త్రం. బ్రాహ్మీ ముహూర్తంలో లేవాలి. అసలు బ్రాహ్మీ ముహూర్తం వచ్చినదంటే నిద్ర పట్టకూడదు. మనకంటే పక్షులు లేస్తాయి, పశువులు లేస్తాయి, మళ్ళీ పడుకో.
ఎందుకు? పరిజ్ఞానం లేదు. మనకు మెలకువ వస్తుంది, మనకు జ్ఞానం ఉంది కాబట్టి మళ్ళీ పడుతుంది. అదేంటండి అలా అంటారంటారా? ఒకసారి మెలకువ వచ్చిన తరువాత మళ్ళీ పడుకుంటే నిద్ర పడుతుందనే విషయం వారికి తెలియదు. మెలకువ వచ్చింది లేచిపోతాయి, మనకు మళ్ళీ పడుకున్నా చూసి మాకు తెలుసు. అంటే జ్ఞానం ఇంత గొప్పది, మరి చేస్తాం ఇది మహాజ్ఞానం అనుకోండి. ఏమైతేనేమి తెల్లవారుజామున లేచి మేము చూసాం, మా నాన్నగారిని మా తాతగారిని చూసాం, 3 గంటలకు లేచేవారు. ఇవన్నీ నారాయణ కవచం, గజేంద్రం, రథాల చరిత్ర, ధ్రువోపాఖ్యానం, శ్లోకాలన్నీ తొందరగా ఉండిపోయారు. ఎప్పుడు తెల్లవారు తెలియదు. ఊరంతా ఇచ్చి ఓహో అప్పుడే తెల్లవారిందా, ఇంత 2 స్తోత్రాలు మిగిలాయిరా, సరే స్వామి దయ, అసంతృప్తిగా చేయడానికి లేచేవారు. అలా ఉంటే మనసులో కర్మట ఉంటుందా, ఆశ ఉంటుందా? ఆశ ఉంటుందా? గట్టిగా అంటే ఉండదు. ఇది దుస్వప్న నాశనం, కలికల్మ శాపం అని చెప్తాడు మహానుభావుడు. ఏతను మహారాజా తవేదితోమయ కృష్ణానుభావ గజరాజ మోక్షణం, గజేంద్ర మోక్షణం. పరమాత్మ యొక్క ప్రభావం స్వర్గ్యం యశస్యం కలికల్మ శాపహం దుస్వప్న నాశనం కుర్వర్య శృంగత. ఈ కథను వింటే చాలు, చదివిన చెప్పిన కలికల్మషాన్ని పోగొడుతుంది, అన్ని దుస్వప్నాలను తొలగిస్తుంది. ఎవరు ఈ విషయాన్ని రోజు ధ్యానం చేస్తారు? ఇంతే కాదు, పరమాత్మే గజేంద్రుడికి వరం ఇస్తాడు. ఒక్క ఈ ఉపాఖ్యానమే కాదు, నిన్ను నన్ను ఈ పర్వతాలను, ఈ గుహలను, ఈ చెట్లను, ఈ పుష్పాలను, ఇక్కడి వెదురు బొగ్గలను, పొదలను, దేవతా వృక్షాలను, పర్వత శిఖరాలను, ఇక్కడ ఉన్నటువంటి పరమాత్మ దేవుడి యొక్క స్థానములను, బ్రహ్మను, శంకరుణ్ణి, క్షీరసాగరాన్ని, శ్వేతద్వీపాన్ని, శ్రీవత్సాన్ని, కౌస్తుభాన్ని, వనమాలను, గదను, కౌమోదకిని, సుదర్శనాన్ని, పాటిజన్యాన్ని, గరుత్మంతుణ్ణి, ఆదిశేషుణ్ణి, నా కళను, లక్ష్మీదేవిని, బ్రహ్మను, నారదుణ్ణి, రుద్రుణ్ణి, ప్రహ్లాదుణ్ణి, మత్స్యకురాది అవతారములను, పరమాత్మ అనంతమైనటువంటి కర్మలను, చంద్రుణ్ణి, అగ్నిహోత్రుణ్ణి, ఓంకారాన్ని, సత్యాన్ని, అవ్యక్తాన్ని, గోవులను, బ్రాహ్మణులను, కర్మమును, దాక్షాయని దక్షుని భార్యలను, దక్షుని పుత్రికలను, అలాగే చంద్రుణ్ణి, కశ్యపుణ్ణి, గంగను, సరస్వతిని, నందను, కాళిందిని, నీలాంబరను, ధ్రువుణ్ణి, బ్రహ్మఋషులను, సప్తపుణ్య శ్లోకాలను, మానవులను. ఈ 7 శ్లోకాలు తెల్లవగాను లేచి చదువుకుంటే భాగవతంతో పని లేదు, భారతంతో పని లేదు, రామాయణం. ఎందుకు? తెల్లవారుజామున లేచి ఎవరెవరిని స్మరించారో సాక్షాత్తు స్వామి చెప్పాడు, తన ముఖంతో చెప్పాడు. ఇది ఋషుల మాట కాదు, భక్తుల మాట కాదు. యో త్వం మాంచ, నన్ను నిన్ను అని పరమాత్మ కంఠదావచ్చుడు మాట కాబట్టి స్మరంతి మమ రూపాన్ని ముచ్యంతి ఏన సహా అఖిలాన్. ఎవరు నా రూపాలను స్మరిస్తారో వారు అన్ని పాపాలు తొలగిపోతారు. అలాగే ఇవన్నీ చేతగా ఉంటే పరమాత్మ చేత కాపాడబడిన గజేంద్రుడు, పరమాత్మ చేత వధించబడిన మకరము, ఆ 2 పేరు తలుచుకోండి. ఎంత దయో ఋషులకు. పిల్లలు కట్టబడతారని, లేవరని, ఇన్ని చదువుకోలేరని చెప్పేవారు. మాకు ఎప్పుడో ఇంటర్మీడియట్ బోర్డు ఒకటి ఉంది. ఒకప్పుడు దానికి ఏదో పోస్ట్ ఇచ్చారు మాకు, ఏదో కమిటీ వేసి దానికి చైర్మన్ అన్నారు. సరే పోస్ట్ పెట్టాలి అంటే నా కోసం 5 సంవత్సరాలు పెట్టాలని చెప్పారు. 5 సంవత్సరాలు అంటే వాళ్ళు కూడా బాగుంటుంది. 5 సంవత్సరాలు ఒకే ఏడాది ఇది పెట్టాలా? 11 శ్లోకాలు. ఒక రోజు పాడండి, అది 11 శ్లోకాలు. ఒకరోజు చదువుకుంటాను. ఈ ఏడాది మొత్తం 11 శ్లోకాలే అంటే ఎవరు చెప్పలేరండి. 11 శ్లోకాలు ఏడాదిలో పాఠం చెప్పలేరట. సంస్కృత పండితుడు
కాబట్టి తెలుసు కాబట్టి ఇంత వర్ణించలేదేమో ఇవన్నీ జ్ఞాపకం చేయలేదు. నన్ను నిన్ను ముసలిని తలుచుకోండి చాలు. అంటే ఇది అంతటి అద్భుతమైన పవిత్రమైనటువంటి గాథ. ఇలా పరమాత్మ ఆజ్ఞాపించి స్వామి మహానుభావుడు తన విజయసూచకంగా పాంజజన్యాన్ని బాగా ఊది తాను స్వర్గానికి వెళ్ళిపోయాడు. ఇలా సకల పాపనాశనమైనటువంటి గజేంద్ర మోక్షాన్ని మీకు చెప్పాను. ఇక ఇప్పుడు మనకు స్వయంభువ, స్వారోచిష, ఉత్తమ, తామస 4 మన్వంతరాలు అయ్యాయి. 5వ మన్వంతరము రైవతం. ఈ రైవత మన్వంతరాన్ని విను. పంచమహా రైవతో నామ. ఇతను మహానుభావుడు, ఇతను రైవతుడు. ఇతను తామసుని యొక్క సోదరుడు. ఇతని సమయంలో బలి వింధ్యాదులు అతని యొక్క పుత్రుడు. అర్జునుడు ఇందులో మొదటివాడు. ఇంద్రుడు, సురగణములు, ఊతరయ్యాదులు వీళ్ళు విభువైనటువంటి వాడు ఇంద్రుడు. హిరణ్యరోమ, వేదశిర, ఊర్ధ్వపాదయ, విజయ అంటే వీళ్ళు సప్తర్షుడు. వికుంఠుడికి వికుంఠ అనేటువంటి భార్య. తయో స్వకరయాదిజ్ఞే వైకుంఠ భగవాన్ స్వయం. ఆ వికుంఠుడు అనే వారికి పరమాత్మే వైకుంఠ రూపంలో అవతరించాడు. అతని ప్రకృతి మండలంలో అందరికీ అందుబాటులో ఉండటానికి వైకుంఠ మహానగరాన్ని నిర్మించాడు. అసలు వైకుంఠం వేరు, అది త్రిధామ, మనం వేరే చెప్తున్నాం, ప్రకృతికి అతీతము. కానీ ఇది మనందరి కోసం బ్రాంచ్ ఆఫీస్. మీకు అర్థం కావాలంటే మనకి, ఎందుకంటే చాలామందికి అదే సందేహం పోదు, అర్థం కాదు. ఇప్పుడు భాగవతంలో కానీ, భారతంలో కానీ, రామాయణంలో కానీ, ఇతర పురాణాల్లో రావణాసురుడు, హిరణ్యకశిపుడు, శిశుపాలుడు, నరకాసురుడు, ఇంకెవరెవరో వైకుంఠానికి పోయారు, విష్ణుతో యుద్ధం చేశారు, విష్ణు చక్రంతో మెరకాయ కాయలు కాచాయి. ప్రభులు చెప్తారు అదే పోయారా, పోతే మరి రాదు. అక్కడ ప్రశ్నే లేదు. అక్కడికి పోతే నచపునరావర్తతే మళ్ళీ వచ్చే ప్రశ్న లేదు. ఇలాంటి వారికి మేము కూడా వైకుంఠం వెళ్ళామన్న తృప్తి కలగటానికి స్వామి ఒక బ్రాంచ్ ఆఫీస్ పెట్టాను. ఎలాగైతే కొన్నేళ్ల కింద అమెరికా వాళ్ళు చంద్రమండలం పోయారన్నది కదా, ఇది కూడా బ్రాంచ్ ఆఫీస్ చంద్రమండలం కాదు. అంటే నకిలీ కాదు, అందరూ వాళ్ళే చేస్తారు. ఈ కాదు ఇప్పుడు పోవాలి వాళ్ళు అయ్యే పని. కాబట్టి ఈ బ్రాంచ్ ఆఫీస్ దీన్ని మహానుభావుడు ఇతరు సృష్టించారు. ఈ ప్రకారంగా రమయా ప్రార్థ్యమానేన దేవ్యా ప్రియ కామ్యయ, అమ్మవారు ప్రార్థిస్తే ఆమెకు ప్రియాన్ని కలిగించేటువంటి ఒక లోకాన్ని సృష్టించారు. భౌమాన్ రేణుంటిలోనే యో విష్ణు వద్దు. ఆ పరమాత్మ భావాన్ని ఎవరు వర్ణిస్తారు? వర్ణిస్తుంది భూమి యొక్క ధూళిలోని రేణు కణాలు ఎన్నో చెప్పగలమా? పరమాత్మను కూడా చెప్పలేము. ఇక 6వది సప్తశ్చ చక్షుష కల్ప, చాతుర్మనబద్ధం అనేటువంటిది. ఇతడు చాతుర్య మహానుభావుడు. పురు పూరుష సుద్యుమ్న ప్రముఖ, వీరందరూ చక్షుని యొక్క కుమారులు. ఇంద్రుడు మంత్రము అనేటువంటి ఇంద్రుడు. ఆప్యాదులు దేవతలు. మునయులు హవిష్మద్వారకాదులు మునులు. ఇక్కడ వైరాజసి అనేటువంటి మహానుభావులు వారు ఎందు పరమాత్మ అజిత నామంతో అవతరించాడు. శ్రీమన్నారాయణుడు అజిత నామంతో అవతరించాడు. ఈ మహానుభావుడే క్షీరసాగరాన్ని మథించాడు. అమృతాన్ని దేవతలకు ఇచ్చాడు. తాను కూడా తన భార్య లక్ష్మీదేవిని పొందాడు. ఈ పని తను చేశాడు అంటే పరమాత్మ ఏంటండి, ఆయన క్షీరసాగరాన్ని ఆయన మహించడమేమిటి? ఎందుకు ఈ పని చేశాడు? ఎందుకు తాను మందార పర్వతాన్ని పూర్వరూపంలో ధరించాడు? దేవతలు అమృతాన్ని ఎలా పొందారు?
ఇది కూడా అద్భుతమైనటువంటి పరమాత్మ యొక్క పనే కాబట్టి దాన్ని మాకు అందించవలసినది అని మహానుభావుడు పరీక్షిత్ అడిగితే లేదా యుద్ధే అసురై దేవా బాధ్యమానా చిరాయికై దేవదానవ యుద్ధం జరిగినప్పుడు దేవతల అగ్గులతోటి దెబ్బలు తిన్నారు, మరణించారు, కాలవస్తపడ్డారు. ఎందుకు రాక్షసులు దేవతలను ఓడించగలిగారు?